ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలుగు విజ్ఞాన పదంలో భాగంగా 10వ తరగతి తెలుగు ప్రథమ భాష అమరావతి 2వ పాఠం అమరావతిని గురించి తెలుసుకుందాం. చదవండి, ఆలోచించండి, చెప్పండి. అదేంటో దానిలో చదవండి, ఆలోచించండి, చెప్పండిలో ఒక సీసపద్యం చూద్దాం. అమరావతిని గురించి వివరణ. సూర్యాదిగ్రహరాశి సుప్రభాతము పల్కి కరముల సృశించు పురమునిలను కృష్ణాతరంగిణీ కృతశుద్ధ పావన గంభీరతనలరు కనకనగరి బుద్ధాదిమౌనీంద్ర పుణ్యపాదములతో పరమపావనమైన పురము భువిని రాజాదిరాజుల రాజధానిగా వెల్గి యాంధ్రజాతికి వన్యయమరపురము తెలుగు వెలుగుల జిలుగులు చిలకరించి కలుముల వెలది నిలయమై బలిమి పెంచి సకల సురల యాశిస్సుల సారమౌచు విశ్వయవనికపై వెలుగు వీటిగనుడు. సూర్యుడు గ్రహాలు సూర్యగ్రహాలన్నీ కూడా అమరావతికి సుప్రభాతం పలుకుతున్నాయట. ఇక్కడ ఆ పురము అమరావతిలో కృష్ణానదీ తరంగిణి శుద్ధ పావనమైనటువంటి పరమపావనమైనటువంటి కృష్ణానది ప్రవహిస్తోంది. బుద్ధుడు పాదము మోపినటువంటి పరమపావనమైనటువంటి అమరావతి. రాజాదిరాజులు ఎందరో రాజులు పరిపాలించినటువంటి ఈ ఆంధ్రజాతికి వన్నె తెచ్చిన అమరపురము, ఆ అమరపురమే అమరావతి. తెలుగు వెలుగుల జలుగులు చిలకరించి ఎంతమందో రాజులు, తెలుగు రాజులు ఎంతమందో ఈ అమరావతిని పరిపాలించారు. కలుముల సంపదలు అమరావతిని అభివృద్ధి చేశారు. కలుముల వెలది నిలయమై బలిమి పెంచి సకల సురలంటే దేవతలు, సకల దేవతల ఆశీస్సులు పొంది ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చాట. అమరావతి దేవాధిపతి. అలా సకల దేవతల ఆశీస్సులు పొందినటువంటి ఒక అమరావతి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమరావతి గురించి ఇప్పుడు పాఠం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధానిగా అమరావతి నిర్మితమవుతోంది. ఇప్పుడు నూతన రాజధానిగా నిర్మితమవుతోంది. ఇంతకుముందు పురాతనమైనటువంటి అమరావతి గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. చారిత్రకంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మిక నేపథ్యం గల ఈ అమరావతి గురించి, చరిత్రకు సంబంధించిన సకల మతాల వారు, అన్ని మతాల వారు సాంస్కృతికంగా కలిసి ఉన్నటువంటి ఈ అమరావతిని గురించి, ఆధ్యాత్మిక ఇక్కడ దైవత్వానికి సంబంధించినది గురించి, ఇక్కడ దేవాలయాల గురించి ఈ ఆంధ్రులు తెలుసుకోవలసినటువంటి ఈనాటి ఆంధ్రులు, ఈ ఆంధ్రులు అంటే తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన రాజధాని నగరపు పూర్వ వైభవాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఇంకా పైపద్యంలోని నగరం ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణానది ఒడ్డున ఉంది. పద్యంలో ఏ పట్టణం గురించి చెప్పారు? అమరావతి పట్టణం గురించి చెప్పారు. ఈ పద్యంలోని పట్టణం ఏ భాషా ప్రాంతంలో ఉంది? ఆంధ్ర భాషా ప్రాంతంలో ఉంది. అయితే ఇక్కడ పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఇది ఒక వ్యాస ప్రక్రియ. ఏదైనా ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పేదే వ్యాసం. మనకు వ్యాస ప్రక్రియ అని చెప్పి మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. వ్యాసంలో ఏముంటుందంటే ఆధారాలతో కూడిన సమగ్రమైన సమాచారం అందిస్తుంది. దాంట్లో లేనివన్నీ ఉండవు, అన్ని నిజాలే ఉంటాయి. సత్యాలతో, ఆధారాలతో, మళ్ళీ రుజువులతో సహా. వ్యాసం కొన్ని పేరాలుగా, ఒక 3 పేరాలు 4 పేరాలు ఉండొచ్చు, పేరాలుగా ఉంటుంది. వ్యాసంలో చెప్పదలుచుకున్న అంశం ప్రాధాన్యత క్రమంలో పునరుక్తి లేకుండా, అంటే పైన వచ్చినటువంటి వాక్యం మళ్ళీ కింద అదే వాక్యం రాదు, పునరుక్తి ఉండదు. ప్రస్తుత వ్యాసంలో అమరావతి వైభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు. అమరావతి యొక్క గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకోబోతున్న రాజధానిని కూడా విశ్వనగరంగా వెసిల్లాలని ఆకాంక్షించారు. అయితే ఇక్కడ ప్రవేశికలోకి వస్తే రాచరిక వైభోగాలను, ఒక రాజు ఎంత పద్ధతిగా ఉంటాడు, ఎంత పరిపాలనా దక్షత, ఎంత వైభోగాలను అనుభవిస్తాడు రాజు. అలాంటి రాజు ఆ వైభోగాలని, భార్య బిడ్డల్ని వదిలేసేసి అసలు మానవాళి దుఃఖానికి కారణం ఏంటి అని అన్వేషించడానికి బయలుదేరాడు.
ఒక రాజు. ఆ రాజు ఎవరయ్యా అంటే సిద్ధార్థుడు. అతడు బుద్ధగయలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. అతనే బుద్ధుడు. సమస్త దుఃఖాలకు కారణం ఏంటని ఆయన అసలు అన్వేషించాడు. అన్వేషిస్తే ఏం తెలిసింది? కోరికలేనని చెప్పి తెలిసింది. బుద్ధుడు చతురు ఆర్య సూత్రాలను, దుఃఖ నిరోధానికి ఆర్య సాష్టాంగ మార్గాలను బోధించాడు. బుద్ధుని బోధనలన్నింటినీ కలిపి ఒక మహాపరినిర్వాణం తర్వాత త్రిపీఠకముల ద్వారా బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించారు. త్రిపీఠకముల ద్వారా వాటిని భద్రపరిచారు శిష్యులు. దక్షిణ భారతదేశం అంటే మంది. దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి అమరారామాన్ని స్థాపించి బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేశాడట బుద్ధుడు. శిల్పకళా పరిశోధనలో విశిష్ట నైపుణ్యం గల ఫెర్గుసన్, శిల్పకళా నైపుణ్యంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి ఫెర్గుసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధనా పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నట్ట. ఆ పట్టణం గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ పాఠాన్ని చదవాలి. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు. ఆంధ్ర సంతతికి మహితాభిమాన దివ్య దీక్షాముఖ స్ఫూర్తి తీవరించే ఆ మహావేశమర్థించి ఆంధ్రులారా చల్లుడాంధ్రలోకమున అక్షతలు నేడు. ఇలా అమరావతి పట్టణంలో బౌద్ధులు విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఆంధ్రుల యొక్క సంతానం అంతా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అక్కడ బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. ఇంకా ఆంధ్రలోకమున వాళ్ళ ఆంధ్రులందరికీ ఈ యొక్క ఆశీర్వాదం అయింది. ఈ యొక్క విశ్వవిద్యాలయాలు పెట్టడం, స్థాపించడం ఆంధ్రలోకంలో అక్షతలు చల్లినట్లు అయిందని చెప్పి కవులు కీర్తించారు అమరావతి గురించి. కవులు కీర్తించిన ఈ విధంగా నవ్యాంధ్ర రాష్ట్రానికి రాజధానికి అమరావతి అనే పేరు నిర్ణయించడమైంది. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా. ఇక్కడ చెయ్యెత్తి జై కొట్టాలి తెలుగుడికి. గతం ఎంతో, అమరావతి యొక్క పూర్వ వైభవం ఎంతో గొప్పది, ఎంత గొప్పదో ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అన్న స్ఫూర్తితో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అన్న స్ఫూర్తితో అమరావతి చారిత్రక వైభవాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ముందే చెప్పుకున్నాక ఫస్టే అమరావతి నగరాన కృష్ణానది గలగల పారే కృష్ణానది. అక్కడ అమరావతికి ధాన్య కటకమని ఇప్పుడు అమరావతికి పూర్వం ధాన్య కటకమని, తర్వాత తెలుగు రాజుల ధాన్య కటకమని చెప్పి నిర్ణయించడమైంది పేరు. అంతకుముందే తెలుగు రాజులైన శాతవాహనుల రాజధాని, దీన్నే ధరణికోట. ఒకప్పుడు తెలుగు రాజులు పరిపాలించిన శాతవాహనులు పరిపాలించారు. ఆ తెలుగు రాజులు ఎవరంటే శాతవాహనులు. వాళ్ళు పరిపాలించిన దీన్ని ధరణికోట అని పిలిచేవారని, కాలక్రమంలో అది అమరావతిగా స్థిరపడిందని చెప్పి చెప్తారు. శాతవాహనుల కంటే పూర్వమే ఆంధ్రదేశాన్ని సమగోప, గోపద, నరన, కంవాయిల వంశాలకు చెందిన తెలుగు రాజులు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది మనకి. కంవాయిల పాలనలో సామంతరాజు అంటే ఒక చిన్న రాజు, సామంతరాజుగా ఉన్న శాతవాహన శ్రీముఖుడు, ఆయన్నే శ్రీముఖుడు అంటారు. తనకు తానే స్వాతంత్రం ప్రకటించుకొని శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడే శాతవాహన వంశానికి మూల పురుషుడైనాడు. ఇప్పుడు శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహన రాజులు తూర్పు దిశగా విస్తరించారు. తర్వాత కృష్ణానది ఒడ్డున ధాన్య కటకం రాజధానిగా చేసుకొని క్రీస్తు శకం 1వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 220 వరకు పరిపాలించారు శాతవాహన రాజులు. తర్వాత ఎవరెవరు పరిపాలించారో చూద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైన శాతవాహన రాజుల కాలంలో ధాన్య కటకం ఎంతో అభివృద్ధి పొందింది. తర్వాత కాలంలో ఇంకెవరు పరిపాలించారో చూద్దాం. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాణుక్యులు ధాన్య కటకాన్ని పరిపాలించారు, అభివృద్ధి చేశారు. తర్వాత ధరణికోట రాజధానిగా చేసుకుని కోటబేతరాజు వంశజులు పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్ఞి అయినటువంటి రుద్రమదేవికి ఈ కోట రాజులకు కొంచెం సంబంధ బాంధవ్యాలు ఉండేవి. వరంగల్ కాకతమ్మ గుడి, రుద్రమదేవి. విజయనగర ప్రభువుల పాలనలో అమరావతి చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయింది. కొండపల్లిని పరిపాలించినటువంటి జయించాడు కొండపల్లిని.
జయించినటువంటి విజయయాత్రలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించి విలువైన కానుకలు సమర్పించినట్లు మనకు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. అక్కడ శిలాఫలకాలు ఉంటాయి, ఎవరెవరు ఏం చేశారు, ఏమి అభివృద్ధి చేశారు, ఏం కానుకలు ఇచ్చారని. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వచ్చారట అమరావతికి, వచ్చి అక్కడ అభివృద్ధికి ఎన్నో కానుకలు ఇచ్చారట అమరలింగేశ్వర స్వామికి. ఇక్కడ అమరావతి కాబట్టి అమరావతిలో ఉన్న శివుడు అమరలింగేశ్వర స్వామి. అత్యంత వైభవపేతంగా ఇంకా తర్వాత ఎవరొచ్చారు, క్రీస్తు శకం 1798లో స్థానిక అంటే అక్కడే ఉన్నటువంటి జమీందారు ఒక ఆయన పేరేంటి, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని అత్యంత వైభవపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు. ఆయన ఎంతో అమరావతిని అభివృద్ధి చేశాడు. తర్వాత అనేక మంది అమరావతిని పరిపాలించిన అనేక మంది ప్రభువుల పాలనలో కాలానుగుణంగా మార్పులు పొందింది. చాలామంది పరిపాలించారు. ఎవరెవరో చూద్దాం. ఇంకా ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సాంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. ఎప్పుడు ఏ రాజు పరిపాలిస్తే ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా అమరావతిని అభివృద్ధి చేశాడు. వారికి అనుకూలంగా వారు అభివృద్ధి చేశారు, పరిపాలన కూడా సాగించారు. అందువల్లనే అమరావతి సాంస్కృతిక రాజధాని అయింది. అందరూ పరిపాలించారు అమరావతిని, అందుకనే సాంస్కృతిక కలగలిపి. ఇక్కడ ఎవరెవరు పరిపాలించారు, బౌద్ధులు, బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి. ఇక్కడ ఎన్ని మతాల వారు వచ్చారో చూడండి. ఇక్కడ బౌద్ధులు, జైనులు, శైవులు, వైష్ణవులు, ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా పరిపాలించారు. వీళ్ళ యొక్క సంస్కృతుల స్వభావం ఈ అమరావతిలో కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్పినటువంటి క్వశ్చను అమరావతి సాంస్కృతిక వైభవానికి ఈ క్వశ్చను చదివితే వింటే వచ్చేస్తుంది. తర్వాత క్రీస్తు పూర్వం 5వ శతాబ్దిలో గౌతమ బుద్ధుడు ధాన్య కటకాన్ని సందర్శించాట. గౌతమ బుద్ధుడు ధాన్య కటకం అంటే ఏంటి, అమరావతిని దాన్ని సందర్శించి అక్కడ ఆ సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడే సిద్ధార్థుడు, ఈ సిద్ధార్థుడు పవిత్ర పాదస్పర్శతో ధాన్య కటకం పునీతమైందని చెప్పి బౌద్ధులంతా కూడా నమ్ముతారు, విశ్వసిస్తారు. ఈ విషయాన్ని బౌద్ధ మత గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇటీవల 2006లో మొన్న ఈ మధ్య 2006లో అంటే 15 సంవత్సరాల క్రితం ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర సమ్మేళనాన్ని నిర్వహించాడు. ఒక మహా యజ్ఞం లాంటిది. దేశ విదేశాల నుంచి అనేక మంది బౌద్ధ భిక్షువులు వచ్చారు. ఉపాసకులు అంటే బౌద్ధుణ్ణి ఉపాసించేవారు, సేవించేవారు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అక్కడ ధాన్య కటకం అనే నగరంలో అంటే అమరావతిలో బుద్ధదేవుని ధాతువుల్ని, బుద్ధుని యొక్క ధాతువులు అంటే ఆయన యొక్క ఎముకలని వాటిని ఒక భద్రపరిచి ఉన్న ఒక భరిణె, ఒక బాక్స్ లాంటిది, కుంకుమ భరిణె లాంటి పెద్దది, దాంట్లో ఆ భరిణెలో పెట్టి నిక్షిప్తం చేశారు. భూమిలో చేసి ఆ భరిణెని అందులో పెట్టి పైన చైత్యం కట్టారు, ఒక పెద్ద స్తూపం లాంటిది కట్టారు. ఆ చైత్యం చుట్టూ అద్భుతమైన కళాఖండాలను అమర్చారు. శిల్పులు దీర్ఘచతురస్రాకారంలో శిలాఫలకాల మీద తథాగతుడు అంటే బుద్ధుడు జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. మనం అమరావతి వెళ్తే అవి చూడొచ్చు. బొమ్మలో కూడా అలాగే ఇచ్చాడు. ఇంకా నాగార్జునుడు అని చెప్పి, నాగార్జునుడు బౌద్ధ మతాచార్యుడు ఎవరు, నాగార్జునుడు. శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. ఎవరు, నాగార్జునుడు అనే బౌద్ధ మతాచార్యుడు శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. వీరి స్నేహబంధానికి గుర్తుగా ఆనవాళ్ళంటే గుర్తుగా సుహురుల్ లేక రత్నావళి గ్రంథాలు వీళ్ళు రాసుకున్నారు. ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడతాయి. వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని రాసుకున్నారు. ఈయన ధరణికోటలో, నందికొండ ప్రాంతంలో బౌద్ధారామాల్లో నివసించేవాడు. ఎవరు, ఆచార్య నాగార్జునుడు. విజయపురిలో శ్రీపర్వత విద్యాపీఠం స్థాపించాడు. ఆ విద్యాపీఠం పేరేంటి, ఆ విద్యాపీఠం. ఇప్పుడంటే మనం యూనివర్సిటీలు, కాలేజీలు అంటున్నాం, అప్పుడు విద్యాపీఠం అనేవాళ్ళు. ఆ విద్యాపీఠాన్ని స్థాపించారు. దేశ విదేశాల నుంచి ఇక్కడ విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యార్జన చేసేవారు. ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకునేవారు. విద్య ప్లస్ విద్యార్జన, సవర్ణ దీర్ఘ సంధి, విద్యని సంపాదించేవారు. ఈ విశ్వవిద్యాలయంలో, యూనివర్సిటీ ఇది, విశ్వవిద్యాలయం అంటే నాగార్జున యూనివర్సిటీ అంటారు. ఈ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉన్నారట. అంటే యువకులు, బౌద్ధుని యొక్క భిక్షువులు, సన్యాసులే వాళ్ళు కూడా అక్కడ ఏమేం చదువుకున్నారు, ధర్మశాస్త్రము, లా, ఇంకా రాజనీతి శాస్త్రము, సాహిత్యము, వైద్యము,
మెడికల్, రసాయన, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వృక్ష శాస్త్రము, లోహ శాస్త్రము, ఇవన్నీ బోధనాంశాలుగా ఉండేవి. అవన్నీ పుస్తకాలు ఉండేవి, పాఠాలు చెప్పేవారు. నందికొండలో 1500 గదులు ఉన్నాయట. నందికొండలో ఓ పెద్ద ఆరామం, ఎక్కువ భాగం ఇక్కడ వివిధ శాస్త్ర గ్రంథాల లైబ్రరీ లాంటిది. ఆ పుస్తకాలు ఎక్కువగా ఉండేవి. ఈ నాగార్జున యూనివర్సిటీ ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రము, నీతి శాస్త్రము, వైద్యము, రసాయన, వీటన్నిటి గురించి, బోటనీ, జువాలజీ, తర్వాత భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడికల్, ఇవన్నీ ఉన్నాయి. లా అన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఈ 1500 గదులలో ఇన్ని పుస్తకాలు ఉండేవట. అందరూ ఇక్కడికి వచ్చి ఎవరెవరు పాఠాలు చెప్పేవారు? బుద్ధఘోషుడు, ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు, తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు, తత్వం చదివిన వారు ఇక్కడ బోధనలు చేసేవారని చెప్పి క్రీస్తు శకం 640లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు ఒక ఆయన. ఎవరైనా చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ తన రచనల్లో తెలియజేశాడు. ఇంకా చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించాడు ఒక ఆయన, గ్రీకు రాయబారి. ఆ గ్రీకు రాయబారి ఎవరయ్యా అంటే మెగస్తనీస్. ఆయన 302లో వచ్చాట ఆయన. ఇంకా ఆయన రాసిన ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు ఆయన. ఎవరు? మెగస్తనీస్. ఆంధ్రులకు ఇక్కడ ఇండికా గ్రంథంలో ఏం రాశాడో చూద్దాం. ఆంధ్రులకు ప్రాకారాలున్న 30 నగరాలు ఉన్నట్టు పేర్కొన్నాడు. పెద్ద పెద్ద ప్రాకారాలు, గోడలు ఉన్నటువంటి 30 నగరాలని అందులో పేర్కొన్నాడు, రాశాడు. 30 నగరాలు ఉన్నాయి ఆంధ్రులకి అని చెప్పి ఆంధ్ర ప్రాంతంలో. దానిలో ధాన్యకటకం కూడా ఒకటని చెప్పి చరిత్రకారులు భావిస్తున్నారు. బుద్ధుని జాతక కథల్లో ప్రస్తావనకు వచ్చే ఆంధ్రనగరి కూడా ఒకటట, ధాన్యకటకమే. అశోకుని కంటే పూర్వమే ధాన్యకటకంలో తర్వాత అశోకుడు పరిపాలించాడు. బౌద్ధ స్తూపం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? బౌద్ధులు ముందే ఉన్నారని చెప్పి, అశోకుడి కంటే ముందే ఉన్నారని కదా అర్థం. బౌద్ధులు పరిపాలించారనే కదా. తర్వాత కాలంలో అమరావతికి సమీపంలో ఉన్న వడ్డమాను, మునగోడులో జైన మతం. ఇక్కడ జైన మతం యొక్క లక్ష్యం ఏంటి? అసలు అన్ని మతాల సారం. లక్ష్యం అంటే సారం, లక్ష్యం అంటే ఒక ఇది. ఇక్కడ లక్ష్యమని కాదు, జైన మత సారం ఏంటంటే సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండాలని చెప్పి వర్ధమాన వీరుడు మొదలైనటువంటి జైన తీర్థంకర్లు జైన మతాన్ని ప్రచారం చేశారు. ఈ జైన మతాన్ని మొదలుపెట్టింది ఎవరంటే వర్ధమాన మహావీరుడు. ఇక్కడ బౌద్ధ మతాన్ని బుద్ధుడు, అలాగే ఇక్కడ జైన మతాన్ని వర్ధమాన మహావీరుడు. ఈ జైన తీర్థంకర్లు ఈయనతో ఉండే అనుయాయులు అనమాట. జైన మత అనుయాయులు అంటే జైన మతాన్ని అవలంబించేవారు, ఉపాసించేవారు. బౌద్ధ భిక్షువులు ఎట్లాగో వీళ్ళు కూడా అంతే. వాళ్ళు అమరావతిలో జ్ఞానార్జన చేశారు, వాళ్ళు కూడా చదువుకున్నారు. అమరావతిలో పార్శ్వనాథుని ఆలయాన్ని కట్టించారు. జైన మత వికాసానికి సాక్షిభూతంగా ఇప్పటికి కూడా ఉందట ఆ దేవాలయం. అమరావతి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇంకా 12-13 శతాబ్దాల్లో బౌద్ధ మత ప్రభావం తగ్గిపోయింది. జైన మతం శైవ మతం, బౌద్ధ మతం అయిపోయింది, జైన మతం అయిపోయింది, శైవ మతం వ్యాప్తి చెందింది. చెప్పాగా ఒక్కొక్కరు కొంతకాలం ఒకరు అట్లా అంతమంది రాజులు పరిపాలించారని చెప్పుకున్నాం కదా. రాజులు కూడా శైవ మతాన్ని అవలంబించారు. రాజులు కూడా శివుని మతాన్ని అవలంబించారు. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడని చెప్పి ఒక పురాణ గాథ ఉండేదట ప్రచారంలో. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం ఇంకా పంచారామాలలో ఒకటైన అమరారామంగా ప్రఖ్యాతి పొందింది. పంచారామాలు ఉన్నాయి మన ఆంధ్ర ప్రాంతంలో. ఇది అమరారామం, మొదటిది అమరారామం. అమరారామంలో అమరలింగేశ్వర స్వామి, సోమారామం అంటే సోమేశ్వరుడు. ఇక్కడ భీమవరం అట, ఇది గునుపూడి భీమవరం దగ్గర. క్షీరారామం పాలకొల్లు, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి. ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి రామచంద్రాపురంలో ఉందట, ద్రాక్షారామానికి దగ్గరగా. కుమారారామం ఇక్కడ కూడా భీమేశ్వర స్వామి, ఇది సామర్లకోట. ఇవి పంచారామాలు. అమరారామంలో అమరలింగేశ్వరుడు, సోమారామంలో సోమేశ్వరుడు, క్షీరారామంలో పాలకొల్లు, ఇది క్షీరారామంలో కూడా ఇక్కడ సోమేశ్వరుడే. ద్రాక్షారామంలో భీమేశ్వరుడు, ఇలా కుమారారామంలో కుమారస్వామి, ఇలా భీమేశ్వర స్వామి, కుమారస్వామి కాదు భీమేశ్వర స్వామి ఇలా ఉన్నారట. అమరేశ్వర లింగంలో ఈయన స్ఫటికలింగం అట, తెల్లగా ఉంటుంది, 16 అడుగుల ఎత్తుంటుందట ఈ లింగం. ఇవన్నీ పెద్ద ఎత్తుగా ఉంటాయి శివలింగాలు, చిన్నగా ఏముండవు. కుమారారామంలో కూడా సామర్లకోట భీమేశ్వర స్వామి, ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి. అలా పంచారామాలు.
పంచారామాలలో ఇక్కడ ఒకటైన అమరారామంగా ప్రసిద్ధి పొందింది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ గుడి చూసుకుంటారు. ఆంధ్ర ప్రాంతం ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా ముందు విజయవాడ కనకదుర్గమ్మని చూసుకుంటారు. ఆ తర్వాత భద్రాచలం శ్రీరామచంద్రస్వామి, సీతారామచంద్రస్వామిని చూసుకుంటారు. ఆ తర్వాత పంచారామాలను చూస్తారు. ఆ తర్వాతే శ్రీశైలం వెళ్తారు. అలా ముందు మనకు లేదా శ్రీశైలం చూసుకొని కనకదుర్గమ్మ దగ్గరికి వస్తారు. అలా ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతంలో మనకు చూడదగ్గవి శ్రీశైలం, తిరుపతి, తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ, భద్రాచలం సీతారామచంద్రస్వామి, పంచారామాలు, ఇవన్నీ చూడదగ్గ గొప్పవి మన ఆంధ్ర ప్రాంతంలో ఇంకా ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే చెప్పాను నేను. అలా ఇకపోతే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతికి సమీపంలో వైకుంఠపురంలో, అమరావతికి దగ్గరలో వైకుంఠపురం అనే ఊళ్ళో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతి కాలంలో అమరావతిలో ఇస్లాములు, ముస్లింలు, క్రైస్తవుల మతాలు కూడా ఆలవాలమైంది. అందరూ పరిపాలించారు. అందుకే అన్ని మతాల సాంస్కృతికంగా అని చెప్పి అనుకున్నాం. అన్ని మతాల యొక్క కలయిక. ఇక్కడ అన్ని మతాల సమాగమంతో భారతీయ ఆత్మతో ఆధ్యాత్మిక కేంద్రంగా అమరావతి నేటికి విరాజిల్లుతోంది. ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ భక్తులంతా వస్తుంటారు, ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకుంటుంటారు. ఇక్కడ అందుకనే అమరావతికి ధరణికోట, ఇక్కడ ధాన్య కటకం అనే పేర్లు ఉన్నాయి. ఇకపోతే అమరావతి శిల్పకళ గురించి తెలుసుకుందాం. అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి అంటే నిలయం. అశోకుడు నిర్మించినటువంటి బౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు, ఈ బౌద్ధ స్తూపం కూడా అశోకుడు నిర్మించాట ఒకటి. ఇక్కడ నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు అని చెప్పుకున్నాం కదా, బౌద్ధ మతాచార్యుడు ఆయన. ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1779లో మద్రాసులో ప్రెసిడెన్సీలో సర్వేయర్గా పనిచేసిన కల్నల్ కాలిన్ మెకంజీ అమరావతి శివారు ప్రాంతంలో ఉన్న దీపాలదిన్నె అని ఒక మట్టి దిబ్బ ఉండేదట. ఆ మట్టి దిబ్బ దగ్గర చల్లాచెదురుగా పడి ఉన్నటువంటి అద్భుత శిల్ప సంపదను గుర్తించాట. ఎవరు? మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేసిన సర్వేయర్గా పనిచేసిన కల్నల్ కాలిన్ మెకంజీ. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ శిథిలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ శిల్పాలు ఉన్నాయి, ఇవన్నీ కనుక్కుంటూ ఉంటారు. అక్కడ దీపాల దిన్నె దగ్గర అదొక మట్టి దిబ్బ అని చెప్పి అనేవారు. అక్కడ చల్లాచెదురుగా పడి ఉన్న అద్భుత శిల్ప సంపదను గుర్తించి ఆయన ఏం చేశాడంటే అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నప్పుడు, గొప్ప స్థితిలో ఉన్నప్పుడు అమరావతి ఇక్కడికి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు వచ్చి వేలాదిగా దీపాలను వెలిగించారట. అందుకనే ఆ దీపాలను వెలిగించారు కాబట్టి ఆ మట్టి దిబ్బ దగ్గర దీపాల దిన్నె అనే పేరు వచ్చిందట. బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసినటువంటి వారి పేర్లు. అక్కడ బుద్ధుని జీవిత ఘట్టాలని ఇక్కడ శిల్పాలుగా మార్చడానికి, శిల్పాలుగా చెక్కడానికి కొంతమంది డబ్బులు వితరణ చేశారు, దానం చేశారు. వాళ్ళ పేర్లు కూడా ఆ శాసనాలలో రాశారట. ఒక చర్మకారుడు, ఒక చెప్పులు కుట్టే వ్యక్తి పూర్ణకుంభ శిల్పాన్ని, ఇంకా పూర్ణకుంభం అంటే ఒక చెంబు లాంటిది, పెద్ద చెంబు, దాని మీద కలశం, మనకు పూజల్లో పెట్టుకునే కలశం, ఆ పూర్ణ కలశం చుట్టూతా ఎంతో చక్కగా చెక్కారట శిల్ప సంపద. ఇంకా దీపాల దిన్నెపై ఇక్కడ చెక్కించాడు. వారి శాసనాలలో వితరణ చేసిన వారి పేర్లు శాసనాల్లో లిఖించారు. చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నెపై చెక్కించాడు. పూర్ణకుంభ శిల్పాన్ని. అనాదరణకు గురైన ఈ శిల్ప సంపద అంతా ఎక్కడ పడి ఉన్నాయని చెప్పాంగా, చల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పుకున్నాంగా. ఈ శిల్ప సంపద కల్నల్ కాలిన్ మెకంజీ చాలా ఆకర్షించింది. ఆయనకి ఇంత బాగున్న శిల్పాలను ఇట్లా పడేశారేంటి అని చెప్పి ఈ శిల్ప సంపదను ఒక మ్యూజియంలో పెడితే బాగుంటుందని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేశాడు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కొన్ని. కృష్ణానది పరివాహక ప్రాంతంలో నాగార్జున కొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, భట్టిప్రోలు మొదలైన ప్రదేశాల్లో లభించిన బౌద్ధ శిల్పాలు, ఇంకా ఇక్కడే కాకుండా చాలా చోట్ల బౌద్ధ శిల్పాలు చాలా ఉన్నాయి. అవి ఎక్కడో పురాతనమై మట్టిలో పడి ఉన్నాయి. ఆ ఉన్నటువంటి బౌద్ధ శిల్పాలన్నింటినీ తీసుకుని అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి పిలుస్తారు. అక్కడ ఒక మ్యూజియం లాంటిది పెట్టి దాంట్లో ప్రవేశింపజేశారు ఆ బొమ్మలన్నింటినీ కూడా. ఆ శిల్పాలు ఇంకా చాలా శిల్పాలు కాలగర్భంలో కలిసిపోయినాయి, అంటే నాశనం అయిపోయినాయి, పాడైపోయినాయి అన్నమాట. ఇంకా మరికొన్ని ఇతర దేశాలకు వెళ్ళిపోయినాయి. చెప్పాక కల్నల్ కాలిన్ మెకంజీ ఈ బ్రిటిష్ వాళ్ళకి కబురు చేసేసి కొన్ని పంపించేశాడని. తర్వాత కొన్ని మాత్రం ఇక్కడ మ్యూజియంలో నాగార్జున కొండలో ఉన్నాయి. పల్నాడు పాలరాయిగా పిలువబడే సున్నపురాతి మీద చెక్కిన 120కి పైగా అమరావతి కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలోని అహింస
అసాహి శంభున్ గ్యాలరీలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళా వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ కొలువై ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి నాగార్జున కొండలో ఉన్న మ్యూజియంలు. మరికొన్ని శిల్పాలను మద్రాసు తీసుకెళ్ళిపోయారు కొంతమంది కోల్కత్తా మ్యూజియంలో భద్రపరిచారు, మ్యూజియంలోనే పెట్టారు, అక్కడికి తీసుకెళ్ళినా. ఇంకొన్ని శిల్పాలు నాగార్జున కొండలో ఉన్నటువంటి మ్యూజియంలో భద్రపరిచారు. మనం అమరావతి వెళ్ళినప్పుడు, అటు నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు ఈ శిల్పాలన్నీ కూడా చూడొచ్చు. ఇంకా ఈ శిల్పాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. శిల్పశాస్త్రాన్ని, శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఈ శిల్పాలు, చిత్రాలు రూపొందించడం జరిగిందట. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో 14వ శతాబ్దిలో ప్రారంభమైతే అమరావతిలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఏంటది? శరీర ధర్మశాస్త్రం అంటే మనిషి ఎలా ఉంటాడు, ముక్కు, కళ్ళు, చెవులు, ముఖ కవళికలు, ఇవన్నీ కూడా హావభావ ప్రకటనలు. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి అత్యద్భుత శిల్ప సంపద రూపుదిద్దుకుంది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైనటువంటి ఈ హావభావాలు, ప్రకటనలు, శిల్పకళలు ఇక్కడ ప్రదర్శితం కావడం అమరావతి శిల్పాల విశిష్టత. అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉండడాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు. పురావస్తు శాఖ వారు అజంతా, ఎల్లోరా కూడా శిల్పాలన్నింటినీ కూడా చూశారు. శిల్పకళా పరిశోధనలో విశేష నైపుణ్యం కలిగిన వారు ఎవరని ఫస్ట్లో చెప్పుకున్నాం, ఫెర్గుసన్. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని చెప్పి ఇక్కడ తన పరిశోధనా పత్రంలో పరిశోధించి, అక్కడ ఒక సైంటిస్ట్ అన్నట్టు ఆయన పరిశోధించి ఒక పరిశోధనా పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నట్ట. అంత గొప్ప శిల్ప సంపద ఉంది అమరావతిలో. అమరావతి శిల్పాలలో నవరసాలు ఉన్నాయి. నవరసాలంటే 9 రకాలు. ఏమేంటాయి? ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా, స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాంధార, మధుర శిల్పకళా రీతులతో సమానంగా అమరావతి శిల్పకళా ప్రాచుర్యం పొందింది. ఎంత గొప్ప పేరు వచ్చింది. అంత చక్కటి కళాఖండాలు ఉన్నాయి అమరావతిలో. ఇంతటి మహోజ్వలమైనటువంటి చరిత్ర గల అమరావతిని రాజధానిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఎత్తుపల్లాలంటే ఒకప్పుడేమో బాగా సమున్నత దశలో ఉంది, తర్వాత కొంచెం తగ్గిపోయింది. అలాంటి స్థితి కూడా వచ్చింది. అమరావతి అంటేనే ఆ పేరులోనే ఉంది, చిరాయువుని నింపుకుంది, శాశ్వతమైనటువంటి పేరు నింపుకున్నటువంటి ప్రాంతం ఇది. అందుకే చరిత్ర పుటల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇంకా బౌద్ధ చైత్యము అంటే ఇక్కడ ఒక ఆరామం, స్తూపం లాంటిది. ప్రాచీన ఆంధ్రుల రాజధాని. ఒకప్పుడు ప్రాచీన ఆంధ్రుల రాజధాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధానిగా రూపుదిద్దుకుంటుందని చెప్పుకున్నాం కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఆయన దాన్ని భవిష్యత్తులో ఎంతో చరిత్ర సృష్టించాలని, ప్రపంచ శ్రేణి నగరంగా నిలపాలని చెప్పి, ఇంకా శాతవాహనుల కాలంలో ఎలాగైతే అమరావతి ఉందో అలా అజరామర ఖ్యాతిని ఆర్జించాలని, ఇంకా పునాదులు వేసుకుంటోందని చెప్పి, ఇక్కడ ఆంధ్రులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని చెప్పి ఎంతో 21వ శతాబ్దపు మేరు నగరంగా చరిత్ర పుటలకు ఎక్కబోతోందని చెప్పి ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మించబోయే ప్రాంతమంతా ఇతర దేశాల నుంచి, పవిత్ర క్షేత్రాల నుంచి మట్టిని సేకరించి మట్టి నీటితో సంప్రోక్షణ చేశారు. రాజధాని శంకుస్థాపనకి దేశ విదేశాల నుంచి ప్రముఖ ప్రతినిధులు వచ్చారు. అక్టోబర్ 22వ తేదీ మన్మథనామ సంవత్సరం 2015లో ఇక్కడ ఆశ్వీజ శుద్ధ దశమి, విజయదశమి నాడు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 12:45 సర్వమత ప్రార్థనలు జరుగుతుండగా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. కానీ అమరావతికి అజరామర ఖ్యాతి తెస్తానన్నాడు. తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విశ్వయవనికపై నిలుపుతానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అమరావతి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. కానీ పాయలన్నీ కలిసి మహానదిగా రూపొందినట్లు 5 అంచెల్లో నేను పూర్తి చేస్తాను, 3 దశల్లో 35 ఏళ్లలో అమరావతి నగరాన్ని మంచి గొప్ప నగరంగా ప్రణాళిక రూపొందుతోందని చెప్పాడు. ఉంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పరవళ్లతో వెనిస్ నగరంలా విలసల్లబోతోంది. దేశ విదేశాల నుంచి సాంకేతిక సృజనాత్మక భాగస్వాములు, ఆకాశాన్ని అంటే హర్మ్యాలు, పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు, పెద్ద ఒక ఆకాశ హర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవనగరాలు నిర్మితం కాబోతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు లేరు కదా, కాబట్టి అదంతా కూడా అసలు అమరావతిని 3 రాజధానులు చేస్తామన్నారు, చేశారు కూడా.
విశాఖపట్నం ఎక్కడో మూలకుంది, నగరం నడిబొడ్డున ఉండాలి రాజధాని ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఎక్కడుంది, ఎక్కడో విశాఖపట్నం అన్నాడు ఒకటేమో అమరావతి అన్నాడు, ఇంకోటేమో కర్నూలు అన్నాడు. అదంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఏంది అనేది ఇప్పుడు మనకి సరిగ్గా అర్థం కాలేదు. ఒక రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు, దాని మీద పేరు అట్లాగే ఆగిపోయింది. ఇక్కడ కోట్లాది మందికి నివాసాన్ని, లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్న ప్రాజెక్టులు తెస్తానన్నాడు ఆయనే లేడు ఇప్పుడు. కాబట్టి ఈ నవ్యాంధ్ర రాజధాని సంగతి ఎట్లుంచినా పూర్వపు రాజధాని గురించి మనం ఎంత శిల్ప సంపద ఉంది, ఎంతమంది రాజులు పరిపాలించారు పూర్వపు అమరావతిని, దాని గురించి మనం ఇప్పుడు విపులంగా తెలుసుకున్నాం అనమాట. అయితే మనకి ఇక్కడ ఈ పాఠంలో 2 క్వశ్చన్లు మనకి ఇంపార్టెంట్. అమరావతి సాంస్కృతిక వైభవం, అమరావతి శిల్ప సంపద, అమరావతి యొక్క శిల్పాల యొక్క గొప్పతనం. ఈ 2 ప్రశ్నలు మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇందులో 2 క్వశ్చన్లు మనకు చక్కగా పర్ఫెక్ట్గా చదివేవి. అమరావతిలోని శిల్పాల గొప్పతనం, అమరావతి సాంస్కృతిక వైభవం గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత అసలు రాజధాని నగరం, మామూలు నగరం ఎలా ఉంటాయి, ఏంటి, నగర నిర్మాణంలో ఏ నగరాన్ని నిర్మించాలంటే ఏ మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్లు ఇవి. తర్వాత ఇంకా షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. షార్ట్లు ఉన్నాయి ఏంటంటే, ఆచార్య నాగార్జున గురించి తెలపమంటే ఏం చెప్తాం? ఆయన బౌద్ధ మతాచార్యుడు, శాతవాహనుల కులగురువు, ధరణికోట, నందికొండ ప్రాంతాల్లో ఉన్న బౌద్ధరామాల్లో నివసించేవాడు అని చెప్తాం. ఇక బుద్ధుడి ధాతువుల మీద మహాచైత్యం నిర్మించారు, దాని చుట్టూత కళాఖండాలు ఉన్నాయి, బుద్ధుని జీవితగాథని చెక్కారనమాట. ఇంకా అమరావతిని ఎవరెవరు విదేశీ యాత్రికులు సందర్శించారు? 640లో, క్రీస్తు శకం 640లో హ్యూయాన్ సాంగ్, తర్వాత గ్రీకు రాయబారి మెగస్తనీస్ కూడా అమరావతిని సందర్శించారని చెప్పుకున్నాం. దీపాల దిన్నె గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్లు అనమాట, నేను చెప్పినవి ఇప్పుడు క్వశ్చన్లు. వ్యాస ప్రక్రియ ఒకటి, షార్ట్లు ఒకటి. అమరావతి పేరులో చిరాయువుని ఎలా నింపుకుంది అంటే, అమరావతి అంటే ఇక్కడ మరణము లేనిది, అమరులు అంటే దేవతలు కదా, దేవతలకు మరణం లేదుగా, చావు లేనిది, శాశ్వతమైనది అని అర్థం. ఇక్కడ చిరాయువు కలవారు అని చెప్పి అమర శబ్దమే చిరాయువు అనే అర్థాన్ని ఇక్కడ తెలుపుతోందనమాట. ఇక్కడ మనం అమరావతిని గురించి, ఇంకా నవనగరాల గురించి తెలుసుకోలేదు. మనకు అక్కడ నవనగరాల గురించి ఇప్పుడు మనకు అది మారిపోయింది కాబట్టి మనం దాని గురించి చెప్పుకోనవసరం లేదు. ఇంకా ఇంతవరకు మనం అమరావతి రాజధాని నగరం, మామూలు నగరం, మౌలిక వసతులు, సాంస్కృతిక వైభవం, శిల్పకళా వైభవం, ఈ క్వశ్చన్లు చదువుకుంటే చాలు. ఇంకా మీకు ఈ అమరావతి పాఠం విన్న తర్వాత మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.